హాయ్ ఫ్రెండ్స్, మన వైజ్ఞానికులు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని మన ముందుకు తీసుకొస్తూనే ఉంటారు. వాటిల్లో కొన్ని నిజమో అబద్ధమో, నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియక మనం సందిగ్ధంలో పడిపోతాం. ఈ మధ్య కనుగొన్న ఒక 6 అత్యంత వివాదాస్పద విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ద ఫారోస్ మెడాలియన్. ఈజిప్ట్ రాజు అఖెనటన్ సమయంలో అక్కడ ఒక రహస్యమైన పతకం మెడలో ఉండేదని చెప్తూ ఉన్నారు. ఈ రాజు టుటెంకమాన్కి తండ్రి. ఈ రాజు మొత్తం ఈజిప్ట్నే మార్చివేశాడు. ఆ సమయంలో ఈజిప్ట్లో చాలామంది దేవుళ్లను నమ్మేవాళ్ళు. కానీ ఇతను ఈజిప్ట్లో ఉన్న అన్ని దేవుళ్లను మాయం చేసి ఒకే ఒక్క దేవుడు సూర్య భగవానుణ్ణి నమ్మాడు. ఇప్పుడు మేము చెప్పేది ఆ రహస్యమయ పథకం గురించే. ఒకానొక సమయంలో ఈజిప్ట్లో ఏలియన్స్ శాసనం నడిచిందని చెప్తూ ఉంటారు. వేల సంవత్సరాల ఈ పురాతన పథకం మెడల్ పైన ఒక పెద్ద UFO చిత్రం ఉంది. అంతేకాదు దీని మధ్యలో 2 విచిత్రమైన పెద్ద పెద్ద తలలు ఉన్న ముఖాలు కూడా ఉన్నాయి. వీటిని మనం ఏలియన్స్ అని అనొచ్చు. ఏలియన్స్ని దీనిపైన చాలా గొప్పగా చూపించారు. కానీ ఆ సమయంలో ఈజిప్ట్లో నమ్మే దేవుళ్లను మాత్రం ఈ మెడల్లో కింద చిన్న చిన్నగా చూపించారు. ఈ మెడల్ని చూస్తే వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్లోని ప్రజలకు ఏలియన్స్ గురించి తెలుసని మనం నమ్మొచ్చు. వాళ్లకు తెలుసు వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉంటారు, ఎక్కడ నివసిస్తారు అని, ఎప్పుడు వచ్చిపోతారు అని. ఈ విషయంలో అనుమానం ఏమీ లేదు. ఆ సమయంలో ఈజిప్ట్కి ఏలియన్స్ వస్తూ ఉండేవారని, పిరమిడ్లను కట్టడానికి వాళ్లే ఈజిప్ట్లోని ప్రజలకు సహాయం చేశారని కూడా అనుకుంటూ ఉంటారు. ఈజిప్ట్ మీద ఏలియన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకే వాళ్లను దేవుడి కంటే ఎక్కువ అని ఆ మెడల్ పైన చిత్రించారు. కానీ ఇక్కడ ఆ డిస్కవరీ ఎందుకు వివాదాస్పదమైంది? ఏలియన్స్ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే అక్కడ వేరే సాక్ష్యాలు ఎందుకు లేవు? అసలు రాజు అఖెనటన్ సమయంలోని ఇలాంటి డిస్కవరీస్ ఎందుకు ముందుకొచ్చాయి? వాళ్ళ ద్వారా తయారు చేయబడ్డ చాలా ఆర్ట్స్లో స్పష్టంగా ఏలియన్స్ని చూడొచ్చు. మీరే చూడండి, వీళ్ల ముఖం, వీళ్ల కడుపు, ఈ తోక ఉన్న మనిషి భూమి మీద నివసించే ఎలాంటి జంతువుతోనూ సరిపోవు. అంటే ఖచ్చితంగా అవి ఏలియన్సే. నిజానికి అఖెనటన్ రాజు తాను కూడా ఏలియన్ లాగే కనిపిస్తాడు. ఇతని కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ముఖ ఆకారం కూడా మనుషులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మీరే చూడండి. అయితే దురదృష్టవశాత్తు మనం ఎప్పటికీ ఈ విషయం గురించి తెలుసుకోలేం. ఆ సమయంలో ఈ మెడల్ ఈజిప్ట్లో ఉండేదని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ మెడల్ ఎక్కడ ఉందనే విషయం ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం వైజ్ఞానికులకు దొరికాయి. కానీ అసలైన మెడల్ దొరకడం ఇంకా మిగిలే ఉంది. క్రేట్స్ మోన్స్టర్స్. గ్రీక్లోని క్రేట్ ఐలాండ్లో చరిత్రకారులకు కొన్ని ఫుట్ ప్రింట్స్ దొరికాయి. అవి ప్రపంచంలో వివాదాస్పద విషయంగా మారాయి. ఇక్కడ వైజ్ఞానికులకు 60 లక్షల పురాతన ఫుట్ ప్రింట్స్ దొరికాయి. అయితే మీరు ఇవి ఫుట్ ప్రింట్స్ మాత్రమే కదా, ఇందులో విశేషమేముందని అనుకోవచ్చు. కానీ ఆ విశేషం ఏంటి అంటే వైజ్ఞానికులు ఈ ఫుట్ ప్రింట్స్ మనుషులవే అని ఒప్పుకుంటున్నారు. అలా అయితే మనిషి 60 లక్షల సంవత్సరాల ముందే తిరుగుతూ ఉండేవాడా? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఫుట్ ప్రింట్స్ని అర్థం చేసుకోవాలి. భూమి మీద మనుషుల మాదిరి ఫుట్ ప్రింట్స్ ఎలాంటి జంతువుకు ఉండవు. శాస్త్రవేత్తలు ఈ ఫుట్ ప్రింట్స్ ఎవరివైనా అది మాత్రం 2 కాళ్లతోనే నడిచిందని చెప్పారు. ఇక్కడ మొత్తం 39 ఫుట్ ప్రింట్స్ దొరికాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ మొత్తం 39 ఫుట్ ప్రింట్స్లో ఒకదాంతో ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంటే అప్పుడు కనీసం 39 వేరువేరు వయసున్నవారు ఉండేవారు. ఇవి పూర్తిగా మన వాట్లాగే ఉన్నాయి. కానీ ఈ ఫుట్ ప్రింట్స్లో ముందు వేలు మాత్రమే కనిపిస్తోంది. మిగతా వేళ్ల ఆనవాళ్లు లేవు. కానీ షేప్ కొంతవరకు ప్రస్తుత మనిషిలాగే ఉంది. ఈ ఫుట్ ప్రింట్స్ని శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ చేస్తే ఇవి దాదాపు 56 లక్షలు లేదా 60 లక్షల సంవత్సరాల క్రితంవి అని చెప్తూ ఉన్నారు. దాన్ని నమ్మడం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే మనిషి యొక్క పుట్టుక ఇథియోపియా నుండి మొదలైందని మనం నమ్ముతూ వస్తున్నాం. వాళ్ళు 60 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా దాటుకొని గ్రీస్ వరకు ఎలా వచ్చారు? వాళ్ళు ఎలా కనపడేవారు? వాళ్ళు ఏం చేసేవారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం తెలియదు. దురదృష్టవశాత్తు మనం ఇది ఎప్పటికీ తెలుసుకోలేం. బిగ్ బ్రెయిన్స్. ఈ మధ్య శాస్త్రవేత్తల ద్వారా ఒక స్టడీలో మనుషుల మెదడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకున్నారు. ఇంత స్మార్ట్గా ఎలా మారిందనే దానికి శాస్త్రవేత్తల సమాధానం మన మెదడు 11,700 సంవత్సరాల నుంచి వికసిస్తూ వస్తోంది. ప్రపంచంలోనే ఇలా 11,700 సంవత్సరాల నుండి మన మెదడు మెరుగుపైనట్టు ఏ జంతువు మెదడు కూడా పెరగలేదు. ఈ రీసెర్చ్ టెల్ అవీవ్ యూనివర్సిటీ ద్వారా చేయబడింది. మన మెదడు ఇంతగా పెరగడానికి కారణం మనిషి వేటాడే పద్ధతి. శాస్త్రవేత్తల ప్రకారం మనిషి భూమి మీద ఉన్న పెద్ద పెద్ద జంతువుని వేటాడాడు. ఎంతగా వేటాడారంటే అవి అంతరించిపోయే వరకు. అవి అంతరించిపోయాక మనుషులకు తప్పనిసరిగా చిన్న జంతువులను వేటాడాల్సి వచ్చింది. అందుకని మనిషికి ఎక్కువ మెదడు వాడాల్సి వచ్చింది. ఎవరైతే ఈ చిన్న జంతువుల్ని పట్టుకునేవారో వాళ్ల మెదడు మిగతా మామూలు వాళ్లకంటే కొంచెం పెద్దగా ఉండేది.
వాళ్ళ వంశం పెరిగి వాళ్ళ జీన్స్ వాళ్ళ పిల్లలకు వచ్చాయి. కానీ దీన్ని ఎవరూ ప్రూవ్ చేయలేకపోయారు. దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితం మనిషి మెదడు సైజ్ 40 క్యూబిక్ ఇంచెస్ లేదా 655 మిల్లీమీటర్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం మనిషి యొక్క మెదడు 92 క్యూబిక్ ఇంచెస్. ఇక్కడ శాస్త్రవేత్తలు మరొక విషయం కూడా చెప్పారు. ఇది వింటే కొంచెం భయం వేస్తుంది. ఎప్పుడైతే మనిషి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి మనిషి మెదడులో నుండి 12 క్యూబిక్ ఇంచెస్ మాయమైపోయింది. మనకు వ్యవసాయం నుండి ఆహారం సులభంగా అందుతూ ఉండటం వల్ల మనం మన మెదడును వాడటం ఆపేయడంతో ఆ 12 క్యూబిక్ ఇంచెస్ మెదడు మాయమైపోయింది. జీసస్ టోమ్. ఈ ప్రపంచంలో జీసస్ను సమాధి చేసినవి 3 సమాధులు అంటే 3 టోమ్స్ ఉన్నాయి. ఈ మూడింటిలో నిజమైంది ఏది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా అసలు మూడింటిలో జీసస్ ఉన్నారా లేదా అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఇది జీసస్ ఆఫ్ నజరేత్లో శిలువపై ఎక్కించిన సమయం నుండి మొదలైంది. ఆయన శరీరాన్ని తీసి ఒక సమాధిలో పెట్టారు. 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి ఆ సమాధిలోకి వెళ్ళి చూస్తే అక్కడ శరీరం లేదు. ఆ శరీరం మాయమైపోయింది. అంటే ఆయన చనిపోయిన 3 రోజుల తర్వాత మాయమైపోయారు. జీసస్ చనిపోయిన 3 రోజుల తర్వాత మళ్ళీ జీవించారని అందరూ చెప్తూ ఉంటారు. ఆ కథ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. కానీ నిజానికి జెరూసలంలో 3 సమాధులున్నాయి. అక్కడున్న వేరువేరు వ్యక్తులు ఈ మూడింటిని జీసస్ ఇల్లుగా భావిస్తారు. మొదటిది టాల్ప్రియట్ ఫ్యామిలీ టోమ్. ఇది జెరూసలం నగర చివరన కట్టి ఉంది. దీన్ని 1980లో మొదటిసారి చూశారు. ఈ సమాధిలో ఇక్కడ జీసస్తో పాటు మేరీ మ్యాగ్డలెన్ కూడా పూడ్చిపెట్టారని చెప్తారు. మేరీ మ్యాగ్డలిన్ జీసస్ భార్యగా నమ్ముతూ ఉంటారు. రెండవది ద గార్డెన్ టోమ్. దీన్ని 1883లో కనుగొన్నారు. దీన్ని కూడా జీసస్ ఇల్లుగా భావిస్తారు. ఇక్కడ ఈ సమాధి వద్దకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వచ్చి ప్రేయర్స్ చేస్తారు. వాళ్ళు జీసస్ని ఇక్కడే పూడ్చిపెట్టారని భావిస్తారు. ఇక్కడే జీసస్ని పూడ్చిపెట్టారని వాళ్ళు ఎందుకు భావిస్తారంటే ది ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ను ఈ సమాధి దగ్గరే ఉంచారు. కానీ అది తర్వాత దొంగిలించబడింది. 3వ సమాధి దీన్ని ది చర్చ్ ఆఫ్ ది హోలీ స్కల్ప్చర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చర్చ్ ఇక్కడ కట్టకముందే ఇక్కడ ఒక ప్రాచీన శ్మశానం ఉండేదని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ప్రాచీన శ్మశానం జీసస్ని ఇక్కడ పూడ్చినప్పుడే నిర్మించారని చెప్తారు. ఇక్కడ దానికి సాక్ష్యాలు ఉన్నా కూడా జీసస్ని ఇక్కడే పూడ్చిపెట్టారంటానికి మాత్రం ఎలాంటి సాక్ష్యం లేదు. ద హోలీ నెయిల్. చెక్ రిపబ్లిక్ చరిత్రకారులు ఒక సీక్రెట్ ఛాంబర్ను కనుక్కున్నారు. ఇది ఒక మానిస్ట్రీ కింద తయారు చేయబడింది. ఈ సీక్రెట్ ఛాంబర్ను 12వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. ఈ సీక్రెట్ ఛాంబర్ మొత్తాన్ని పరిశీలించగా ఇక్కడ ఒక డబ్బా దొరికింది. దాని మీద ఒక బంగారపు ప్లేట్ ఉంది. దాని మీద జీసస్ ఈజ్ కింగ్ అని స్పష్టంగా రాసి ఉంది. ఆ బాక్స్ని తెరిచి చూస్తే దాంట్లో ఒక 6 ఇంచుల మేకు దొరికింది. దీన్ని చూడగానే అందరూ ఈ మేకు జీసస్ను శిలువపై ఉంచినప్పుడు వాడిందై ఉంటుందని భావించారు. దీన్ని సౌత్ బెహమియన్లో కనుగొన్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ మనుషులకు నివాసమై ఉంటుందని అనుకుంటున్నారు. అది బ్రోంజ్ ఏజ్ అయినా సిల్వర్ ఏజ్ అయినా మనుషులు ఇక్కడ నివసించేవారు. 18వ శతాబ్దంలో ఇక్కడ మనుషులు ఎక్కువగా సెటిల్ అవ్వడం ప్రారంభించారు. ఈ మోనస్ట్రీని 1187లో నిర్మించారు. కానీ 1420లో హసీద్ ద్వారా జరిగిన దాడుల్లో మోనస్ట్రీ పూర్తిగా ధ్వంసమైంది. హసీద్స్ ఈ మోనస్ట్రీలోకి వచ్చినప్పుడు వాళ్ళు క్రిస్టియన్లకి సంబంధించిన చాలా విలువైన సామాన్లు పడవడం చూశారు. అందులోనే ఈ ప్రపంచపు విలువైన ఈ ఒక్క మేకు. శాస్త్రవేత్తలకు ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. వాళ్ళు ఆ డబ్బాను కార్బన్ డేటింగ్ చేశారు. గోల్డ్ ప్లేట్ ఉన్న ఆ డబ్బాని లార్చ్ వుడ్తో తయారు చేశారని అందరూ తెలిసిందే. ఆ కర్రను 12వ శతాబ్దంలో ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చి ఉంటారు. ఈ టెస్ట్ ఈ మేకు నిజమైందని చెప్తోంది. కానీ ఈ ఛాంబర్ 900 సంవత్సరాల నుండి మనుషులకు కనపడకుండా ఎలా ఉంది? దానికి శాస్త్రవేత్తలు హసీస్ సైన్యం ఈ ఛాంబర్లోకి వచ్చి అక్కడ ఒక ఛాంబర్ ఉన్నదనే గుర్తులు కూడా లేకుండా ధ్వంసం చేసేశారని, అందువల్లే దీన్ని ఎవరూ గమనించలేదని చెప్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.